పండగ వాతావరణం లేదని బొత్స అనడం హాస్యాస్పదమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ ఏడాది పండగ నాటికి విజయనగరం జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయడమే కాకుండా 24 గంటల్లోగా పేమెంట్స్ చేయడం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో 3 లక్షల టన్నులు కూడా సేకరించిన పరిస్థితి లేదన్నారు. కూటమి పాలనలో 18 నెలల కాలంలో 15 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని మంత్రి తెలిపారు. పండుగ అందరూ కూడా బాగా జరుపుకున్నారని భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నిన్న బొత్స సత్యనారాయణ గారు పండుగ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పండగ వాతావరణం పబ్లిక్లో లేదని, పండగ జరుపుకోవడానికి ప్రజల్లో సరైనటువంటి ఆర్థిక స్థితిగతులు లేవని, ఈ ప్రభుత్వం 18 నెలలు వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోలేదని, లేకపోతే ఉద్యోగ వ్యవస్థలు పెరగలేదని ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అసలు ఆయన ఈ 18 నెలలు ఆయన దీర్ఘమైన నిద్రలో ఉన్నారా ఏంటో నాకు అర్థం కాదు. మరి ఆయన ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో రైతులు పేమెంట్ కోసం కడగాల్పులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాకు తెలుసు. 6 నెలలు 7 నెలలు 9 నెలలు కూడా రైతువారి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 700 కోట్ల రూపాయలు రైతువారికి ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు రైతు వాళ్ళు 4 లక్షల టన్నులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విజయనగరం జిల్లాలో ఎప్పుడు జరగలేదు. కొత్త జిల్లా విజయనగరం జిల్లాలో 4 లక్షల టన్నులు ఏ రోజు చేయలే. కిందటి సంవత్సరం ఈ ప్రభుత్వం 3,40,000 టన్నులు చేస్తే వైసీపీ ప్రభుత్వంలో 3 లక్షలు ఎప్పుడు రీచ్ అవ్వలేదు. మరి ఈరోజు పండగ రోజుకే సుమారు 4 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసిందంటే ఈ ప్రభుత్వం రైతు కుటుంబాల పట్ల, రైతు వారి